దుర్వినియోగం చేసుకున్నాడు. కాబట్టికే ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చింది 2019లో ఆంధ్రప్రదేశ్లో 79% పోలైంది. ఇవాళ 80% 80 ప్లస్ 6% పోలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ఓట్లు పన్నిగట్టుకొని పొద్దు నుంచి ఎప్పుడూ లేరు. 5-6 గంటలు లైన్లో నుంచున్నారు. ఇదివరకు ఎలా ఉన్నదంటే ఖాళీగా ఉన్న టైంలో ఓటు వేసేవాళ్ళు. అరే 5-6 గంటల నుంచి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాడే, ఈ 5-6 గంటలు మనం ఎందుకు కష్టపడకూడదు ఈ రాష్ట్రం గురించి, చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఈ రాష్ట్రం గురించి ఎంత కష్టపడుతున్నాడు, మనం ఒక్క 5 గంటలు కష్టపడకూడదా అని లైన్లో నుంచొని 5-6 గంటలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. దీంట్లో ఎటువంటి ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది కూడా ఈసారి అమరావతిలో చేస్తారు. అమరావతి రాజధాని రైతులు ఏదైతే ఎప్పటి నుంచో నిరాహారదీక్షలు ఈ చేస్తుంటే వాళ్ళని ఒక అవహేళనగా చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి 4వసారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 4వసారి, తెలుగు వాళ్ళ చరిత్రలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు నలుగురు 4 దిక్కులకు వెళ్ళి ఈ ప్రజలను రక్షించాలి, మా ప్రజల్ని రక్షించుకోవాలి అని నలుగురు 4 దిక్కులు అంటారు చూసారా, ఆ 4 దిక్కులకు వెళ్ళి ప్రజలకు వివరించి ఇవాళ పార్టీని నిలబెట్టడం కోసం కాదు, వాళ్ళు పార్టీ అయిపోయిందని పారిపోయిన వాళ్ళ గురించి కాదు, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం. ఏదైతే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారో, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల కీర్తి ప్రతిష్టలు పెంచారో ఆ ప్రజలు పాడవకూడదు, ఈ ప్రజల్ని మేము బాగు చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ నలుగురు కూడా 4 దిక్కులుగా వెళ్ళారు. ఇవాళ ఈ విజయానికి తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉండడానికి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు. అలాగే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళి సీట్లన్నీ పొత్తులేంటి, ఎక్కడెక్కడ ఏ సీట్లు ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అక్రమ కేసులో లోపల పెడతారా అని బయటికి వచ్చి బేషరతుగా ఎప్పుడైతే మద్దతు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంది. దొంగలు ఒకటవుతారు, నిజాయితీ పరులు ఒకటవుతారు. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు కాబట్టి ఏం మాట్లాడుకోవాలా, చర్చలు లేవు, ఏమీ లేవు, బేషరతుగా మద్దతు ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ధన్యవాదాలు ప్రకటిస్తున్నాము. రేపటికి ప్లస్ ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి నేను గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు. తప్పు. చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారే గిఫ్ట్ ఇచ్చారు. సైకిల్ మీద గుద్దే ప్రతి ఒక్క ఓటు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి వేసిన వాళ్ళే, మళ్ళా నమ్మి కాదు. ఇక్కడున్న ఏ ఒక్క వ్యక్తికి బీ ఫారం ఇచ్చినా నేను ఎప్పుడో చెప్పా, అసెంబ్లీలోకి వెళ్ళేవాళ్ళు మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వం మీద పైకి వచ్చేవాళ్ళమే తప్ప మన నాయకత్వం మీద చంద్రబాబు గారి పైకి రావడం కాదు. నారా కుటుంబం కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించారు. ఈ రాక్షస పరిపాలన అంతమొందించడం కోసం
ఎప్పుడూ రోడ్డు మీదకి రానటువంటి భువనేశ్వర్ గారు, ఎప్పుడూ రోడ్ల మీదకి రానటువంటి బ్రాహ్మణి గారు కూడా రోడ్ల మీదకి వచ్చి దాదాపు సంవత్సరం కాలం పైగా ప్రజల మధ్యలో ఉండి పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి కుటుంబం అది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంక తెలుగుదేశం పార్టీ ఏముంది అని ఈ పార్టీలో అనిపించిన నాయకులే చాలామంది బయటికి పోయారు. కానీ ధర్మం గొప్పది. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ గొప్పది. ఆయన ఒంటి చేత్తో ఆయన కుటుంబం కూడా ఈసారి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం గురించి పోరాటం చేసేవాడు.